హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆషు బ్లాగ్స్. ఈరోజు అయితే యూకే యూనివర్సిటీ అడ్మిషన్ కోసం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, వీసా అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఎలా ఉంటుందనేది అయితే ఈ వీడియోస్లో చూద్దాం. నేను చాలా డేస్ నుంచి అయితే ఇట్స్ మై స్టోరీ సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇన్నాళ్ళకి కుదిరింది. సో లేట్ చేయకుండా అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ వీడియో సిరీస్లో. అయితే యూకేలో మాస్టర్స్ చేయడానికి అయితే ఒక 5 months ముందు నుండే ప్లాన్ చేసుకొని ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని రెడీ చేసి పెట్టుకున్నా. నేనైతే 10th డిప్లొమా బీటెక్ అయితే కంప్లీట్ చేశాను. 10th మేము డిప్లొమా సెమిస్టర్ వైజ్ సర్టిఫికేట్స్, ప్రొవిజనల్ సర్టిఫికేట్, బీటెక్ సెమిస్టర్ వైజ్ సర్టిఫికేట్స్, ప్రొవిజనల్ సర్టిఫికేట్, అన్ అకాడమిక్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నా. యూకేలో యూనివర్సిటీలో అప్లై చేయాలంటే మాత్రం మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ అయితే ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. దానికోసం IELTS, TOEFL లాంటి సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. కొన్ని యూనివర్సిటీస్ వితౌట్ IELTS కూడా యాక్సెప్ట్ చేస్తాయి. దానికోసం మనము ఏదైతే డిగ్రీ చదువుకుంటామో అది ఇంగ్లీష్ మీడియంలో కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ మనం ఇంగ్లీష్ మీడియంలో కంప్లీట్ చేసినట్టయితే మనం చదువుకున్న కాలేజ్ నుండి MOI సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. MOI అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. 2 అకాడమిక్ లెటర్స్ అవసరం ఉంటాయి. అండ్ SOP స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, తర్వాత మనం ఫండ్స్, కోర్స్ ఫీ, బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా చూపెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఏ యూనివర్సిటీ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ యూనివర్సిటీకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేశాక 7 to 10 daysలో ఆఫర్ లెటర్ వస్తుంది మనకి. ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేశాక 30 to 50% ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఫీ పే చేశాక పేమెంట్ స్లిప్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ యూనివర్సిటీ వాళ్ళకి మెయిల్ చేయాలి. మెయిల్ చేశాక కొన్ని యూనివర్సిటీ వాళ్ళు క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయ్యాక ఇవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు యూనివర్సిటీ వాళ్ళు అడ్మిషన్ లెటర్ అనేది ఇష్యూ చేస్తారు. వీసా కోసం అయితే యూకే వీసా ఇమిగ్రేషన్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీసా అప్లై చేశాక హైదరాబాద్లో VFS సెంటర్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. దానికోసం అయితే మనము సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను, ఈజీగా ఉంటుంది, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత VFS సెంటర్లో ఫింగర్ ప్రింట్స్, సిగ్నేచర్, పాస్పోర్ట్ తీసుకుంటారు. ఇమిగ్రేషన్ ఆఫీసర్ తోటి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో అయితే SOPలో ఏముంటాయో మ్యాక్సిమం అవే అడుగుతారు. వీసా రిజల్ట్ రావడానికి అయితే 15 days స్టాండర్డ్ సర్వీస్ ఉంటుంది. ప్రియారిటీ సర్వీసెస్ కూడా ఉంటాయి మనకు వీసా రిజల్ట్ త్వరగా రావడానికి. ప్రియారిటీ సర్వీస్ కోసం మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. 50,000 పే చేస్తే విత్ ఇన్ 1 week లోపు వీసా రిజల్ట్ అయితే మనకి వస్తుందన్నమాట. సో నేనైతే ప్రియారిటీ సర్వీసెస్ చూస్ చేసుకున్నాను. నాకు విత్ ఇన్ 5 daysలో వీసా అండ్ పాస్పోర్ట్ అయితే వచ్చాయి. ఇంకా చాలా హ్యాపీ అనమాట. నెక్స్ట్ వీడియోలో ఫండ్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నా ఛానల్ని ఫస్ట్ కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సిరీస్లో నా జర్నీ ఇక్కడికి ఎలా స్టార్ట్ అయింది, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను స్టూడెంట్గా, న్యూ మామ్గా నా ఎక్స్పీరియన్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను, వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. చూడండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. వీడియోస్ నచ్చితే అయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.